సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు ఇప్పటికే ఆకట్టుకున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా మూవీకి సంబంధించిన రివ్యూ ఎలా ఉంది సార్? మూవీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఫైట్తో మొదలు పెడతాడు. ఆ ఫైట్ నుంచి సినిమా లెవెలే మారిపోయింది. ఇంటర్వెల్ ముందు అద్భుతమైన ఫైట్, అక్కడి నుంచి ఆయన అంటే ప్రతి సన్నివేశాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా, అంటే పవన్ కళ్యాణ్ సీన్లో ఉన్నంతసేపు కళ్ళు తిప్పుకోలేము. ఆయన కళ్ళు పులి కాదు కదా, ఆయన కళ్ళు చూస్తుంటే అసలు బూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు సనాతన ధర్మమే కాదు, మన హిందుత్వం మీద కూడా హిందువుగా చాలా ఆనందపడ్డా ఆ సినిమా చూస్తుంటే. అంటే ఇప్పుడు మనం ఎంత ఇబ్బందులు పడుతున్నాం హిందువులుగా. ఒకప్పుడు ఇంతకంటే ఎక్కువగా మొఘల్ సామ్రాజ్యం ఉన్నప్పుడు ముస్లిం ఆ సామ్రాజ్యంలో అంటే మతం పేరు చెప్పిన, భజన చేసిన, పూజ చేసిన తలకాయ నరికేవాళ్ళు. అటువంటి దీన్ని కూడా దాటుకుంటూ మనం ఇంత దూరం వచ్చాము. అందులో ఒక అద్భుతమైన సన్నివేశం ఉంది. ఒక అమ్మాయి మాట్లాడుతుంది, ఆ మాట మాకు ఒళ్ళెత్త బూస్బంప్స్ వచ్చింది. ధర్మం అంటే భజన చేయడం కాదు, ధర్మం అంటే నిలబడ్డం అని చెప్పింది ఆ అమ్మాయి. అక్కడి నుంచి సినిమాలో అసలు ఒళ్ళంతా బూస్బంప్స్ వస్తాయి. అంటే ధర్మం అంటే మనం నిలబడాలా, ప్రతి ఒక్కరు నిలబడాలి. మా పవన్ కళ్యాణ్ గారు నిలబడినట్టు ప్రతి హిందువు నిలబడితే ధర్మం ఖచ్చితంగా నిలబడుతుంది. ఈ సినిమా సూపర్ డూపర్, నిజంగా చాలా బాగుంది. అందరూ ఈ సినిమాను ఆదరించాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. జై జనసేన.